గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ పేరు ఒక బ్రాండ్గా మారిపోయింది. అటు రాజకీయాల్లో ఇటు సినిమా ఇండస్ట్రీలో కూడా అన్న విషయం అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఇటీవలే హరిహర వీరమల్లు సినిమాని ఆయన సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం, రిలీజ్ చేయడం కూడా అయిపోయింది. ఇప్పుడు ఓజీ సినిమాకి సంబంధించి ఒక ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. అది ఒక దుమారం రేపుతోంది. ఎందుకంటే ఒక్క రోజులోనే 6 మిలియన్ పైగా వ్యూస్ వచ్చినాయి. 6.5, 7 మిలియన్స్ వ్యూస్ వచ్చినటువంటి వీడియోగా అది రికార్డు మోగించింది. ఇంకో వైపు నుంచి పవన్ కళ్యాణ్ ఓజీకి సంబంధించిన షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేశారు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్లో కూడా చాలా బిజీగా గడుపుతున్నారు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి న్యూస్. సో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం కోసమే సినిమా ఇండస్ట్రీ బంద్ అనేటువంటి నినాదం మొదలైందా? దీని వెనక ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? ఈ చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించినటువంటి దాన్ని ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. దీని షూటింగ్ ఎప్పుడో ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో జరుగుతుంది. సినిమాకి సంబంధించినటువంటి టీజర్ని 2024 ఎలక్షన్స్ ముందర రిలీజ్ చేశారు. గాజు పగిలే కొద్దీ పదునెక్కిద్ది అంటే అక్కడ పవర్ ఏంటో కనబడింది. దాంతో పవన్ కళ్యాణ్ అక్కడ డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగారన్న విషయం అందరికీ తెలుసు. సో దీని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ ఎప్పుడు పవన్ కళ్యాణ్ పబ్లిక్లోకి వెళ్ళినా కానీ వినిపించే మాట ఓజీ ఓజీ ఓజీ. తర్వాత ఓజీ కాదు వీరా 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 అని చెప్పి వీరమల్లుని రిలీజ్ చేశారు. ఇప్పుడు ఓజీ కూడా సెప్టెంబర్లో రిలీజ్కి రెడీ అవుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ శరవేగంగా హైదరాబాద్లో ఉన్నటువంటి అన్నపూర్ణ స్టూడియోలో స్పెషల్గా వేసినటువంటి సెట్స్ మధ్య జరుగుతుంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. దీనికి ప్రొడ్యూసర్స్గా మైత్రి మూవీ మేకర్స్ వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి టైం కన్సోనెంట్ని దృష్టిలో పెట్టుకొని వీలైనంత వేగంగా సినిమాని కంప్లీట్ చేయాలంటే స్పెషల్ టెక్నీషియన్స్ అవసరం అని చెప్పని మైత్రి మూవీస్ భావించింది. ఇందులో భాగంగా ముంబై నుంచి స్పెషల్ టీమ్ని అన్నపూర్ణ స్టూడియోలో ఎంగేజ్ చేసి పెట్టింది. సో శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. అయితే ఇక్కడే లోకల్, నాన్ లోకల్ అనేటువంటి ఇష్యూని రైజ్ చేశారు కొంతమంది ఫెడరేషన్లో ఉన్నటువంటి సభ్యులు. ఆ ఉదంతం నేపథ్యంలోనే ఫెడరేషన్ ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో షూటింగ్స్ బంద్. తెలుగు సినిమాలకు సంబంధించి 30% వేతనాలు ఇస్తే కానీ, పెంచితే కానీ 30% వేతనాలు పెంచితే కానీ మేము షూటింగ్స్ చేయం, లేదంటే షూటింగ్స్ బంద్ అని చెప్పని. అది తెలుగు సినిమాలు ఎక్కడ షూటింగ్ జరిగినా, ఇతర భాషా సినిమాలు తెలుగు నేలపైన షూటింగ్ జరిగినా వీటన్నిటికి కూడా వర్తిస్తే ఈ ఫిలిం ఫెడరేషన్ మెంబర్స్ ఎవరో కూడా షూటింగ్స్కి వెళ్ళొద్దు అని చెప్పని ఇన్స్టెంట్గా. మామూలుగా అయితే ఏం జరుగుతుంది, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు పరిష్కారం కోసం ముందుగా నోటీసులు ఇస్తారు, సంప్రదింపులు జరుపుతారు. సంప్రదింపులు జరిపిన తర్వాత కూడా మళ్ళీ నోటీసులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు వస్తే నోటీసులు ఇస్తారు. అల్టిమేటం ఇచ్చిన తర్వాత ఫైనల్గా ఇంకా ఈ సమస్యకు పరిష్కారం డిస్కషన్స్ ద్వారా జరగదు అనుకున్నప్పుడు మాత్రమే బంద్ అనేటువంటి అస్త్రాన్ని ప్రయోగిస్తారు. ఇప్పుడు అంత హడావుడిగా బంద్ అనేటువంటి అస్త్రాన్ని ప్రయోగించడం వెనుక ఎవరున్నారనేటువంటి చర్చ ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి అన్నపూర్ణ స్టూడియోలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నటువంటి అంశానికి దానికి అంతరాయం కలిగించేటువంటి ఉద్దేశంతోనే కుట్ర జరిగింది. అందులో భాగంగానే ఇన్స్టెంట్గా ఆదివారం మీటింగ్ జరగడం, సోమవారం నుంచి షూటింగ్స్ బంద్ అనేటువంటి పిలుపు ఇవ్వడం. దీనిపైన చాలా సీరియస్గా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు సమాలోచనలు జరుపుతున్నట్టుగా సమాచారం ఉంది. సినిమాని ఇబ్బంది పెట్టేందుకు, మైత్రి మూవీస్ని ఇబ్బంది పెట్టేందుకు, లేదా పవన్ కళ్యాణ్ని డ్యామేజ్ చేసేందుకు ఒక కుట్ర జరుగుతుంది. ప్రతి అంశంలోనూ ఈ వ్యవహారం నడుస్తుంది. ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ సినిమాలకి స్పెషల్గా 10 రూపాయలకి టికెట్లు అమ్మినటువంటి పరిస్థితిని మనం గమనించాం. ఆ తర్వాత దానిపైన రకరకాల చర్చలు జరిగినాయి. అన్ని సినిమాలని అలానే చేస్తున్నాం అంటూ ఒక విధానపరంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు హరిహర వీరమల్లు రిలీజ్ అయిన తర్వాత కూడా సినిమా రిలీజ్కి ముందే అట్టర్ ఫ్లాప్ అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. పైగా అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఓజీ టీజర్ రిలీజ్ కూడా అద్భుతమైన సాంగ్ రిలీజ్, ఫస్ట్ సాంగ్ రిలీజ్ కూడా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనే కాదు, ఇటు సినిమాల్లో కూడా తనదైనటువంటి ఇమేజ్ని మళ్ళీ రీగెయిన్ చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం ఇండస్ట్రీలోనూ వచ్చింది, పబ్లిక్లోనూ వచ్చింది. సో ఇప్పుడు 3వ సినిమా, ఎందుకంటే ఆయన ఎన్నికలకు వెళ్లే ముందర 3 సినిమాలు పెండింగ్లో ఉన్నాయి. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ ఈ 2 సినిమాలకి సంబంధించి షూటింగ్ పార్ట్లు కొంత పెండింగ్ ఉన్నాయి. హరిహర వీరమల్లు
క్లైమాక్స్ సీన్స్ పైన ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సినటువంటి అవసరం వచ్చిందని పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్పారు. కాబట్టి ఆ 3 సినిమాలు ఇక రావు అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. కానీ బిజీ షెడ్యూల్లో డిప్యూటీ సీఎంగా రాష్ట్ర బాధ్యతలు మోస్తూ 5 శాఖలను సమన్వయం చేసుకుంటూ కూడా సమయాన్ని కేటాయించి, ఎందుకంటే తన లైవ్లీహుడ్కి డబ్బులు రావాలంటే సినిమాలో నటిస్తే తప్పితే వేరే వ్యాపారాలు లేవు అని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తూ ఉంటారు. అదే తరహాలో ఒప్పుకున్నటువంటి సినిమాలని కంప్లీట్ చేయకపోతే నిర్మాతలు నష్టపోతారంటూ ఆయన స్పెషల్గా సీఎం గారి పర్మిషన్ కూడా తీసుకున్నారని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అలా చెబుతూ ఆయన సినిమాలు కంప్లీట్ చేసే ప్రయత్నాలు చేస్తుంటే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ని దెబ్బకొట్టేటువంటి కుట్రదారులు ఎవరు అనేటువంటి అన్వేషణ ఇండస్ట్రీలో మొదలైంది. అందుకనే ఈ నిర్ణయాన్ని, ఫెడరేషన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఫిలిం ఛాంబర్ చాలా సీరియస్గా ఖండించింది. ఇప్పుడు ఫిలిం ఛాంబర్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు, అలానే మైత్రి మూవీ మేకర్స్ సంబంధించినటువంటి ప్రతినిధులు, ఇంకా ఇతర బాపినీడు గారు కానీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రొడ్యూసర్స్ తరపున రాధామోహన్ గారు వీళ్ళందరూ మీటింగ్కి అటెండ్ అయ్యారు. అసలు ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ఎవరున్నారు? ఎందుకంటే సినిమా థియేటర్లు బంద్ అన్నారు ముందు. హరిహర వీరమల్లు రిలీజ్ అంటే సినిమా థియేటర్లు బంద్ అన్నారు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అంటే ఏకంగా షూటింగ్లే బంద్ అంటున్నారు. దీని వెనక ఉన్న శక్తులు ఎవరు తేల్చాల్సినటువంటి అవసరం ఉందని సినిమా ఇండస్ట్రీ కూడా భావిస్తుంది. ఫిలిం ఛాంబరు, నిర్మాతల మండలి వీళ్ళందరూ కూడా చాలా సీరియస్గా ఈ వ్యవహారాన్ని కన్సిడర్ చేసేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. ఫిలిం ఫెడరేషన్ ఇచ్చినటువంటి ఈ సవాల్ పైన ఖచ్చితంగా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసే కొంతమంది వ్యక్తులు తెర వెనుక నుంచి ఈ తరహా రాజకీయం నడిపిస్తున్నారు అనేటువంటి విమర్శలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఆగకుండా జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నాలని మైత్రి మూవీస్ చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. సంప్రదింపుల ద్వారా సమస్య కొలిక్కి రాకపోతే షూటింగ్కి మాత్రం ఆటంకం కలగకుండా ముందుకు సాగాల్సిందే అనేటువంటి సంకల్పంతో అయితే మైత్రి మూవీస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఫిలిం ఛాంబర్ వైపు నుంచి ఎలాంటి నిర్ణయం వస్తుంది, ఈ చర్చల సారాంశం ఏ విధంగా ఉంటుందనేది వేచి చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.